భారత రాజ్యాంగం. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మల్ జిల్లా పట్టణంలో భారత రాజ్యాంగ ECSC ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ శివాజీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్మల్ పట్టణంలో సాగుతుంది. ఈ దేశంలో స్వాతంత్ర దినోత్సవం రోజు భూమికి స్వాతంత్రం వస్తే ఈ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవం రోజు జనవరి 26న స్వాతంత్రం వచ్చింది. ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలైనటువంటి బలహీన వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలతో పాటు అగ్రకుల పేదలకు కూడా స్వాతంత్రం వచ్చిందని అంటే ఇగో ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు. అంటే ధనం అంటే లెక్కించడం, ఈ దేశ ప్రజలందరినీ కూడా లెక్కించిన దినం ఇది. కాబట్టి ఈ భూమి మీద ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలకు ఏదైనా అతిపెద్ద పండగ ఉన్నది బీసీ ఎస్సీ ఎస్టీలకనంటే ఇగో జనవరి 26 గణతంత్ర దినోత్సవం మాత్రమే, రిపబ్లిక్ డే మాత్రమే. హక్కులు వచ్చాయి, ఓటు హక్కు వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, సమానత్వం వచ్చింది, సోదరత్వం వచ్చింది. సర్వం భారత రాజ్యాంగ పీఠికలో మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క రాజ్యాంగం ద్వారా అమలుపరిచినటువంటి దినం, రాజ్యాంగాన్ని అమలుపరిచిన దినం. కాబట్టి ఈరోజు దీన్ని ఘనంగా మరి జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అగ్రకుల పాలకులు రాజ్యాంగం యొక్క అంటే ఉద్దేశాన్ని, రాజ్యాంగాన్ని అవగాహన కల్పించడం కానీ చెయ్యరు. ఎందుకంటే ఆ రాజ్యాంగంలోని విషయాలు, చట్టాలు కనుక, ఫండమెంటల్ రైట్స్ కనుక బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు తెలిస్తే వాళ్ళు ఎక్కడ హుషారవుతారో, రాజ్యాధికారానికి చేరువలవుతారో, ప్రశ్నించే శక్తి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ చేయరు. అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణలో ఈ రాజ్యాంగ రథయాత్ర అనేది చేపట్టడం జరిగింది. గ్రామ స్థాయిలో ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగం యొక్క ఆలోచన ఉండాలన్నది దీని యొక్క ఉద్దేశం. గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు బీసీ ఎస్సీ ఎస్టీ అంటే రాష్ట్ర చైర్మన్, జేఏసీ చైర్మన్, తన ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ భారత రాజ్యాంగ ర్యాలీలు కొనసాగుతున్నాయని మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.